ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి ఆడుదాం ఆంధ్ర ఈ క్రీడా ఉత్సవాలను సంబంధించినటువంటి విషయాలలో తెలుగు రాష్ట్రాలలో ఒక చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఆట మొదలుపెట్టిండా? 47 రోజుల పాటు సాగేటువంటి ఈ క్రీడా ఉత్సవాలు రాజకీయ క్రీడల అనేటువంటి చర్చ జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలు పాలై విడుదలైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు, అంతర్జాతీయంగా కూడా ఐటీ ఉద్యోగులు చంద్రబాబు కోసం నడవడం, ఇంకా రోజు రోజుగా కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు విస్తరించడం, ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమం జరుగుతుంది. కొద్ది నెలలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రభావం తగ్గాలంటే ఏం చేయాలనేటువంటి అంశంలో జరిగినటువంటి చర్చలో భాగమా ఈ క్రీడోత్సవాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా లయోలా స్కూల్లో ప్రారంభించినటువంటి క్రీడోత్సవాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల శారీరక మానసిక ఉత్సాహం కోసం నిర్వహిస్తున్నటువంటి క్రీడలుగా ప్రకటించారు. ఇవి 47 రోజుల పాటు సాగుతున్నాయి. ఏదైతే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎన్నికల వ్యూహాన్ని ఎత్తుకొని ప్రజల్లోకి పోవాలని చూస్తుందో దాన్ని అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ క్రీడలు వైఎస్ జగన్కు ఉపయోగపడతాయనేది చర్చ సాగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తర్వాత కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 4,2,21,450 మంది ఓటర్లు, అంటే ఇంకా కొత్తగా నమోదు కావాల్సినటువంటి ఓటర్లు మినహాయిస్తే, ఎన్నికల నోటిఫికేషన్ వరకు కొత్తగా నమోదు కావాల్సినటువంటి ఓటర్లు మినహాయిస్తే ఇప్పటివరకు ఉన్నటువంటి ఓటర్ల మీద ఈ ప్రభావం పడేటువంటి అవకాశాలున్నాయా? 34 లక్షల మందికి పైగా ఈ క్రీడోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశాలని 47 రోజుల పాటు. ఇది ఒక్కసారి మనం చూస్తే ఎన్నికల ప్రచారాన్ని చాలా సున్నితంగా, సునాయాసంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహంలో భాగంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడని, ఇది అధికారికంగా ప్రచారం సాగుతుంది. 34 లక్షల మంది ప్రజలు తమ ఉల్లాసం కోసం క్రీడలలో పాల్గొంటున్నారు. అంటే హై స్కూలు, అంటే విద్యాలయాల నుండి మొదలుకుంటే సచివాలయం వరకు, గ్రామీణ ప్రాంతాల నుండి మొదలుకుంటే రాష్ట్ర రాజధాని వరకు, గ్రామాలు, మండలాలు, జిల్లాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్రీడలలో భాగస్వాములు అవుతున్నారు. ఇది అధికారిక క్రీడలు. దీనివల్ల నష్టం ఏముంది? క్రీడలు ఆడడం వల్ల చాలా మంచిది కదా, ప్రతి సంవత్సరం క్రీడలు ఆడించడం చాలా గొప్ప విషయం కదా, ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అందరం స్వాగతించాలి కదా అనేది సాధారణమైన విషయం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేది అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎన్నికలలో ఇప్పటికే జనసేన పార్టీ టీడీపీ పార్టీతోటి పొత్తు పెట్టుకుంది. ఒక రకంగా జనసేన పార్టీ తన అస్తిత్వాన్ని టీడీపీలో కలిపేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టాలని చూస్తుంది, అక్కడ సీట్లను గెలవాలని చూస్తుంది. ఇంకొక వైపు బీజేపీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టాలని చూస్తుంది. ఏ పార్టీలు వచ్చినా కూడా ఇక్కడ 2 పార్టీల మధ్యలో ప్రధానమైన పోటీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది. ఇక్కడ జగన్కు, చంద్రబాబుకు మధ్యలో పోటీ ఉంటుంది. ఈ పోటీలలో జగన్ అధికారికంగా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి క్రమం లోపల చంద్రబాబు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడానికి
చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఇక్కడ ఈ 47 రోజుల క్రీడోత్సవాలు పనిచేస్తాయి. జగన్కు ఉచిత ప్రచారాన్ని కూడా అందిస్తాయనేది విశ్లేషకులు చెప్తున్నారు. ఇంకా ఈ సమయంలో పెట్టడం వల్ల, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కీలకమైన సమయం ఇది. ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. సంక్రాంతి ఉత్సవాలకు వివిధ ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజలు పల్లెలకు వస్తారు, వాళ్ళ ప్రాంతాలకు వస్తారు. అత్యధిక మంది జనాభా ఉండి ఆ పండుగలు చాలా ఆనందోత్సవాల మధ్యలో జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగ సమయంలో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడలను కనుక ఆడిపించినట్లయితే జగన్కు ఇది ఒక ప్రచార అస్త్రంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా ఓటర్లుగా నమోదైనటువంటి యువత నుండి మొదలుకుంటే గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆడుదాం ఆట ద్వారా ఒక రకంగా ఎన్నికల ప్రచారం చేయడంలో రాజకీయ వ్యూహాన్ని జగన్ అవలంబించాడనేది విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబును అడ్డుకట్ట వేయడం కోసం, తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని నిలువరించడం కోసం ఇది ఒక ఎత్తుగడగా కూడా చెప్పుకొస్తున్నారు. ఈ వ్యవధి చాలా గొప్ప వ్యవధి. ఇది మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపేటువంటి పరిస్థితి. ఆటలు అంటే ప్రతి ఒక్కరు ఆడాలనుకుంటారు. ఇందులో ప్రధానంగా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇవి ఎక్కువ యువత ఆడాలని చూస్తుంది. అదేవిధంగా మహిళలు కూడా ఎక్కువ మంది ఈ ఆటలలో పాల్గొనడానికి ఉత్సాహం చూపేటువంటి అవకాశాలు. అటు ఉద్యోగులు, ఇటు యువకులు, విద్యార్థులు, రైతులు, కూలీలు అందరూ కూడా ఈ ఆడదాం ఆటలో భాగస్వాములు కాబోతున్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇది రాజకీయ క్రీడలుగా మనం చెప్పవచ్చు. ఈ రాజకీయ క్రీడలలో వైఎస్ జగన్కు వచ్చినటువంటి ఆ ఆలోచన అది ఒక రకంగా ఎన్నికల ప్రచారం, ఎన్నికల అస్త్రంగా భావించవచ్చనేది రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాలలో కూడా ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగినటువంటి ఎన్నికలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించినటువంటి పరిస్థితులు, ఎవరెవరి మీదనైతే నెగటివ్ ఉంది అని చెప్పి అటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, అదేవిధంగా ప్రజల నుండి వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అందువల్లనే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు కోల్పోవడానికి ప్రధాన కారణం అనేది ఒక చర్చ జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకు సంబంధించినటువంటి ప్రధానంగా అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు పైన ఒక ప్రత్యేక సర్వేలు చేయించుకుంటూ ఎవరిని మార్చాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని కొత్త అభ్యర్థులను తీసుకురావాలనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమం. అదేవిధంగా టీడీపీ పార్టీలో ఎవరు బలమైన నాయకులు ఉంటారు, ఓటమి జరగకుండా ఎలా ఉండాలనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సమయం లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కొత్త స్లోగన్ తోటి క్రీడోత్సవాలను ప్రారంభించి 47 రోజుల పాటు సాగేటువంటి ఈ క్రీడోత్సవాలు ఇది ఆడుదాం ఆంధ్ర అనేటువంటిది ఇక ఆడుదాం ఆట అన్నట్టు జగన్ సంకేతం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపైన చాలామంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాజకీయపరమైనటువంటి ఒక అస్త్రంగా అందరూ భావిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అనేటువంటి అంశంపైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంపైన పుడమి టీవీ అందిస్తున్నటువంటి ఒక విశ్లేషణ.